శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పలువురు నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కొత్తూరు మండలం కలిగాం వైసీపీ సర్పంచ్ సనపల కోటేశ్వరరావుతో పాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి నియంతృత్వ ధోరణి వల్లనే తాము పార్టీ మారాల్సి వచ్చిందని కలిగాం గ్రామ నాయకులు తెలిపారు. స్థానికుడు సేవాభావం కలిగిన మామిడి గోవిందరావుతోనే తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాలందరూ ఒక విషయం నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే నా నామినేషన్కి ఫీజు వాళ్ళే కట్టారండి. 10,000 రూపాయలు వాళ్ళు కట్టారు స్వచ్ఛందంగా. మామిడి గోవిందరావు అనే వ్యక్తి ఈరోజు మాకు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, పేదవాళ్ళ కష్టాలు, ఒక మధ్యతరగతి కష్టాలు, ఒక వ్యవసాయ కూలీ కష్టాలు, అందరి తల కష్టాలు తొలగిపోతాయి. ఎందుకంటే ఆయన కష్టాలు అనిపించిన వ్యక్తి అని చెప్పేసి స్వచ్ఛందంగా నిర్వాహిత గ్రామాలు నేను నామినేషన్ వేసినప్పుడు డబ్బులు కడుతూ ప్రెస్ మీట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే వాళ్ళందరికీ మీ మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా వాళ్ళ ప్రాబ్లమ్సే కాదు, ఈ ఎల్లంపేట మండలంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వస్తే ఒక సామాన్యుడు టికెట్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితులను ఆయన విజయం అవ్వకూడదు. ఎట్టి పరిస్థితులు 2024లో మామిడి గోవిందరావు అనే వ్యక్తికి ఒక సామాన్యుడికి మనం గెలిపించుకొని వచ్చి మన తాలూకా సమస్యల్ని, పాతపట్నం నియోజకవర్గ సమస్యల్ని చట్టసభల్లో వినిపిద్దామా తప్పనిసరిగా ఆయన ఒక నినాదం